ఈ రోజుల్లో యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, గుండెపోటు మరణాలు ఎక్కువ అవుతున్నాయి. దీనికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆహారాన్ని ఆనందం కోసం తింటాం. ప్రధానంగా ఈ ట్రెండ్ యంగ్స్టర్స్లో కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని మీరు తీసుకుంటే గుండె జబ్బులు పెరిగేటువంటి రిస్క్ ఉంటుంది, హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఇంతకీ ఈ ఆహారాలు ఏమిటి? వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి కొన్ని ఆహారాలు, వీటిని మీరు అస్సలు తినకూడదు. చూడండి, మన శరీరానికి మంచి చేసే ఉంటాయి, వీటిని పథ్యాలు అంటారు. చెడు చేసేవి, కీడు చేసేవి ఉంటాయి, వీటిని అపథ్యాలు అంటారు. ఈ పథ్యాపథ్యాలు అన్నది తెలుసుకొని మీరు ఆ రకంగా ఆహారం తిన్నారనుకోండి, మీ ఆరోగ్యం బేసిక్గా ఉంటుంది. కాబట్టి మెయిన్గా గుండెని దెబ్బతీసేటువంటి ఆహారాలు మీరు తెలుసుకోవటం అవసరం. మెయిన్గా యంగ్స్టర్స్ తెలుసుకోవాలి. ఆ మాటకు వస్తే అందరూ కూడా వీటిపైన అందరికీ అవగాహన ఉండాలి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యంగా మనం ఈ రోజుల్లో చూస్తున్న ట్రెండ్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవటం. ఆల్కహాల్ గుండె జబ్బుల్ని పెంచుతుంది. మామూలుగా మీరు ఒక వాదన విని ఉండొచ్చు, ఆల్కహాల్ తీసుకుంటే కొవ్వు కరుగుతుంది కాబట్టి గుండెపోటు తగ్గుతుంది, కాబట్టి రోజుకు ఒక డ్రింక్ ఓకే అని మీరు విని ఉండొచ్చు. కానీ దీంట్లో ఉండేటటువంటి నిజం కంటే దీంట్లో ఉండేటువంటి ఇబ్బందులే ఎక్కువ. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. ఈ ఫ్యాటీ లివర్లో కొవ్వు చేరి ఆ కొవ్వు అంతా కూడా రక్తనాళంలోకి వచ్చి మ్యాటేసి గుండెపోటు రిస్క్ని పెంచుతుంది. ఇలాగ ఈ ఆల్కహాల్ తాగటం అనేది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు, హానికరం. సరదాగా కూడా తాగకూడదు. అలాగే రిక్రియేషనల్ డ్రింక్లా దీన్ని తీసుకోకూడదు. అతిగా ఇలాగ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో గుండె సంబంధ సమస్యలు మామూలు కంటే 3 నుంచి 4% ఎక్కువ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఇది అధ్యయనంలో తేలింది. ప్రధానంగా బీరు, వైన్, స్పిరిట్ ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. కొంతమంది బీర్ అనేది పెద్ద ఆల్కహాల్ కాదని అనుకుంటూ ఉంటారు, కానీ అది కూడా ఆల్కహాలే. కొంతమంది ఇంకా ఎనర్జీ డ్రింక్స్ అన్న పేరుతో తీసుకుంటుంటారు ఆల్కహాల్ని, వాటితో కూడా రిస్క్ ఎక్కువ. కాబట్టి వీటికి దూరంగా ఉండండి. అతి ముఖ్యమైనది డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, అంటే వేపుళ్ళు. వీటితో కూడా జాగ్రత్తగా ఉండాలి. నూనె అనేది డీప్ ఫ్రై కోసం వాడుతూ ఉంటారు, కాబట్టి ఈ నూనె వల్ల కొలెస్ట్రాల్ రిస్క్ పెరుగుతుంది. డైరెక్ట్గా నూనెలో కొలెస్ట్రాల్ ఉండకపోయినా ఈ ఫ్యాటీ ఫుడ్స్ అన్నీ కూడా కొలెస్ట్రాల్ రిస్క్ని పెంచుతాయి. కాబట్టి నూనెలో డీప్ ఫ్రై చేసినటువంటి చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెను ఇలాంటి వాటిలో ఫ్యాట్ ఎక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. వీటిని తినటం వల్ల గుండె సంబంధ సమస్యలు వచ్చేటువంటి అవకాశం డబుల్ అవుతుంది. అందుకే వీటికి దూరంగా ఉండండి. అతిగా శుద్ధి చేసినటువంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, వీటితో కూడా రిస్కే. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని తినడం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఏమిటివి? వైట్ బ్రెడ్, అలాగే పేస్ట్రీలు, మైదాతో చేసినటువంటి అన్ని స్నాక్స్, వీటిని ఎక్కువగా తినడం వల్ల గుండె సంబంధ సమస్యలు ఏర్పడతాయి. అందుకే వైట్ పాయిజన్స్లో మైదాన్ని ముఖ్యంగా చేర్చారు. షుగరు, ఇవి కూడా, మిల్క్ కూడా వైట్ పాయిజన్స్ కింద చెప్తారు. ఈ పంచదార అనేది అత్యంత ప్రమాదం. షుగర్ ఎక్కువ ఉండేటువంటి ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉంటే మంచిది. ఇది గుండె ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాదు, డయాబెటీస్ కూడా కారణమవుతుంది. అందుకే ఈ క్యాండీలు, పేస్ట్రీలు, డెజర్ట్స్, కేక్స్, కోలా డ్రింక్స్, వీటన్నిటికీ దూరంగా ఉండండి. వీటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అనేది చాలా అవసరం. ఇక ఈ మధ్యకాలంలో ఈ మీట్ అనేది ప్రాసెస్డ్గా దొరుకుతుంది, టిండర్గా దొరుకుతుంది. మామూలుగా ఒకప్పుడు పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా కనిపించేది ఇది, కానీ ఈ వెస్టర్నైజేషన్ వల్ల వీటి వినియోగం క్రమంగా మన దేశంలో పెరుగుతూ ఉంది. ఇవి గుండె ఆరోగ్యానికి దెబ్బతీస్తాయి, గుండె ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకే బేకాన్, తర్వాత సాసేజ్, హాట్ డాగ్ ఇలాంటి ప్రాసెస్డ్ మీట్స్ని అస్సలు మీరు తీసుకోకండి. ఇక స్నాకింగ్ అనేది బాగా ఎక్కువైంది. ఆ స్నాకింగ్ అంటే రుచి కోసం తింటారు, దాంతో క్యాలరీలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. క్యాలరీలు ఎక్కువగా ఉండేటువంటి ఈ స్నాక్స్ తినడం మానుకోండి. దీనివల్ల ఆ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధ సమస్యలు వస్తాయి. మీకు అంతగా స్నాక్స్ ఏదైనా తినాలనుకుంటే నానబెట్టిన పెసర్లను గుగ్గిళ్ళలాగా చేసుకొని తినండి. ఇలాగ ఏదో ఒకటి చేయండి, అంతేగాని ఆ పొటాటో చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ వీటిని తినడం మానేయండి. ఇక మన ఇళ్లలో ఫుడ్కి బయట ఫుడ్కి మెయిన్ తేడా ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్స్ యాడ్ చేస్తుంటారు, డాల్డా లాంటివి. ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ ఉండేటువంటి ఆహారాన్ని మీరు తింటే ప్రమాదం. కాబట్టి వీటికి దూరంగా ఉండండి. అంటే ఏంటి? మార్గరిన్, చీజ్, అలాగే బేక్ చేసినటువంటి ఆహారాలు,
ఫ్రై చేసినట్టు ఆహారాల్లో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అందుకే అంటే ఏంటంటే వనస్పతులు నూనెని హైడ్రోజనేషన్కి గురి చేసి ఈ నెయ్యి లాంటి కన్సిస్టెన్సీ తీసుకురావడానికి ట్రై చేస్తుంటారు. వీటిని ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. వీటితోటి ప్రమాదం. ఇక వైట్ పాయిజన్స్గా చెప్పేటువంటి వాటిలో అతి ముఖ్యమైనది పాల ఉత్పత్తులు. వీటిలలో కూడా కొవ్వు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పాల ఉత్పత్తుల్ని మీరు ఒక వయసు వచ్చిన తర్వాత తీసుకోకపోవటమే మంచిది. తీసుకోవాలి తప్పదు అనుకుంటే వీటిలో 3 రకాలు ఉంటాయి. పాలు తీసుకున్నాం అనుకోండి, హోల్ మిల్క్, అలాగే ట్రిమ్డ్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్ అని. ఈ హోల్ మిల్క్ కాకుండా స్కిమ్డ్ మిల్క్ కానీ లేకపోతే టోన్డ్ మిల్క్ కానీ వీటిని పరిమితంగా వాడుకోవచ్చు. అంతేగాని ఎక్కువ తీసుకోకూడదు. తీసుకుంటే బాడీలో కొవ్వు పెరిగి గుండె సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఇక సోడియం ఉండేటువంటి ఆహారాలు అంటే ఉప్పు కలిగినటువంటి ఆహారాలు. సోడియం ఎక్కువ ఉండేటువంటి ఆహారాలు అంటే మీకు ఉప్పుగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటిలో మిగతా కలుపుతారు కాబట్టి మాస్క్ అవుతుంది. కానీ వాటిలో సోడియం ఉంటుంది. ఉదాహరణకు టమాటా, కచప్ లాంటివి. ఈ క్యాన్లలో ప్యాక్ చేసినటువంటి ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, చిప్స్, ప్యాక్ చేసినటువంటి స్నాక్స్ వీటిలో సోడియం ఎక్కువ ఉంటుంది. వీటిని తినడం మానేయండి. ఎందుకంటే వీటితో బీపీ పెరుగుతుంది. బీపీ తోటి గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుంచుకొని ఈ గుండెకి హాని చేసేటువంటి ఆహారాలని అంటే అపథ్యాలని జాగ్రత్తగా తెలుసుకొని వీటి నుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడిందని అనిపిస్తే లేదా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే అప్పుడు లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.